ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. అనిల్ కుమార్ గారు, ఈరోజు మార్కెట్ అప్డేట్ ఏంటి అసలు? యాక్చువల్లీ అంటే మనకి నిఫ్టీలో డిఫరెంట్ ఇండెక్సెస్ ఉన్నాయి కదా, సో వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈరోజు? సో ఆన్ ద హోల్ ఫస్ట్ టు స్టార్ట్ విత్ ఇవాళ మార్కెట్ అయితే పాజిటివ్లో ఎండ్ అయింది. సో ఒక 0.3% పాజిటివ్లో పెరిగింది నిఫ్టీ. మనకి హై ఇవాళ కొంచెం హై ఆఫ్ 24,644 వరకు పెరిగింది. లోలో 24,530 వరకు కూడా వెళ్ళింది. మార్నింగ్ కొంచెం నెగిటివ్లో స్టార్ట్ అయింది ఇమ్మీడియట్గా మార్కెట్ ఓపెన్ అవ్వగానే. సో 24,530 వరకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఆ డౌన్ పాయింట్కి రాలేదు. సో ఆ తర్వాత కన్సిస్టెంట్లీ మార్కెట్ 24,600 అబోవ్నే మోరల్లెస్ ఉంది. క్లోజ్ అవ్వడం కూడా 24,615 దగ్గర క్లోజ్ అయింది, విచ్ ఈస్ 0.32% బెటర్. అండ్ మనము వీక్లీ చూసుకున్నా కానీ మనకి ఆన్ ద హోల్ లాస్ట్ వీక్ అంటే లాస్ట్ 1 వీక్ చూసుకుంటే -1.1% ఉంది. సో కొంచెం తగ్గింది. బట్ ఆన్ ద హోల్ ఇవాళ మాత్రం పెరిగింది, ఇవాళ పక్క పెరిగింది. అండ్ ఇందులో నిఫ్టీలో కూడా చూసుకుంటే అంటే నిఫ్టీ 50 మనం చెప్పింది. వేరే ఇండిసెస్ ఏవైతే మనం నిఫ్టీ 100 చూసుకున్న లార్జ్ క్యాప్ స్టాక్స్, అది కూడా 0.31% పెరిగింది, 25,240 నిఫ్టీ 100. మిడ్ క్యాప్ నిఫ్టీ 100 చూసుకున్నా కానీ 0.7%. మిడ్ క్యాప్ కొంచెం హైయర్ పెరిగింది, 57,924 దాకా వచ్చింది. సో ఈవెన్ స్మాల్ క్యాప్ హ్యాస్ సీన్ గుడ్ డే టుడే, 0.79% పెరిగింది. సో అది కూడా 18,257, వెరీ గుడ్. సో ఇవి 3 బ్రాడ్ ఇండిసెస్లో చూసుకోకుండా ఈవెన్ సెక్టోరల్ చూసుకున్నా సరే మనము నిఫ్టీ బ్యాంక్ 0.14% పెరిగింది. అండ్ కంపేర్ టు మన నిఫ్టీ 50 కన్నా కొంచెం తక్కువ 55,676 దాకా వెళ్ళింది. అండ్ ఐటీ కూడా సర్ప్రైజింగ్లీ చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాము ఐటీ కొంచెం వీక్గా ఉంది ఈ సంవత్సరము. బట్ ఇప్పుడు ఇవాళ మాత్రం 0.33% పెరిగి 36,938. సో హోప్ఫుల్లీ రికవరీ లాగా కంటిన్యూ అయితే బాగుంటుంది. దెన్ నిఫ్టీ ఫార్మా మోరల్లెస్ ఫ్లాట్గా 0.08% మాత్రమే ఉండింది, ఇవాళ పెరిగింది. కాకపోతే అన్ని పాజిటివ్గా పెరిగాయి. దట్స్ మోస్ట్ ఆఫ్ ద మేజర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ మటుకు పాజిటివ్గానే ఉన్నాయి. సో దట్ ఈస్ ఎ గుడ్ సైన్. అంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఈరోజు బెటర్ అంటారు? బెటర్ మార్కెట్ అంటే అట్లీస్ట్ మరీ నెగిటివ్లోకి వెళ్ళకుండా సెంటిమెంట్ అయితే పాజిటివ్గా ఉంది ఓవరాల్ కూడా. మనం ఈవెన్ నంబర్ ఆఫ్ స్టాక్స్ చూసుకున్నా కానీ 1,470 స్టాక్స్ పాజిటివ్లో ఉన్నాయి. ఓన్లీ 1,100 మాత్రమే నెగిటివ్ టెరిటరీలో ఎంటర్ అయ్యాయి. సో దట్ ఈస్ ఏ గుడ్ సైన్. అండ్ ఇవాళ టాప్ గెయినర్స్ చూసుకుంటే లార్జ్ క్యాప్లో వచ్చేసి ఎటర్నల్ లిమిటెడ్, అంటే ఇది మన జొమాటో పేరెంట్ కంపెనీ అనమాట. సో ఇది ఒక 3.36% పెరిగింది లార్జ్ క్యాప్లో. అండ్ ఐఆర్ఎఫ్సి కూడా ఇండియన్ రైల్ ఫైనాన్స్ కార్పొరేషన్, అది కూడా ఒక 2.94% పెరిగి 144 దగ్గర ఎండ్ అయింది. అండ్ జియో ఫైనాన్స్ ఒకటి, బజాజ్ హోల్డింగ్స్, ఈ రెండు కూడా మన ఏమంటారు ఎన్బిఎఫ్సిస్. జియో ఫైనాన్స్ 2.27%, బజాజ్ 1.95. అండ్ బ్యాంకింగ్ స్పేస్లో ఐడిబిఐ బ్యాంక్ అదొక 1.95 పెరిగింది. ఇవన్నీ అన్నీ కూడా లార్జ్ క్యాప్. మనము మిడ్ క్యాప్లోకి వస్తే స్విగ్గీ ఒకటి 8% పెరిగింది, 8.87%, వండర్ఫుల్ 362. ఇంకోటి గార్డెన్ రీచ్ కంపెనీ, అదొకటి 6.54% పెరిగింది, వండర్ఫుల్గా. అండ్ ఇంకొక రైల్ స్టాక్ ఆర్వీఎన్ఎల్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఇది వచ్చేసి 6.5%. సో బోత్ రైల్ స్టాక్స్ మంచి పనిచేసాయి. అండ్ పీబీ ఫిన్టెక్ పాలసీ బజార్, అది కూడా 5.83% పెరిగింది. అండ్ ఫార్మా కంపెనీ గ్లాక్సో ఏదైతే ఎంఎన్సీ ఉందో స్మిత్ లైన్, అది కూడా ఒక 5.39% మిడ్ క్యాప్లో. సో ఇవి టాప్ 5 పెరిగాయి. అండ్ మనము స్మాల్ క్యాప్ స్పేస్లో చూస్తే సికా ఇంటర్ప్లాన్ అని, ఇది వచ్చేసి 20% అప్పర్ సర్క్యూట్ టచ్ అయింది. సో ఇవాళ మల్టిపుల్ స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ టచ్ అయ్యాయి. ఇంకోటి కౌరఫ్ ఫైన్ కెమికల్స్ అని, అది కూడా 20% గ్రో అయింది ఇవాళ. ఇంకోటి అనుపమ్ ఒకటి, ఆర్ఐఎల్ ఇన్ఫ్రా అని, రచనా ఇన్ఫ్రా లిమిటెడ్, అది ఒక 19.97, అది కూడా 20% హిట్ అయింది. ఇంకోటి ఐవేర్ టెక్, అది కూడా 18% పెరిగినాయి. ఇవి టాప్ స్మాల్ క్యాప్. సో ఇవి మార్కెట్ ఇవాళ మూవ్ అయిన మేజర్ స్టాక్స్ అన్నమాట.
దీంతో పాటు మనం సెక్టోరల్ చూసుకున్నా కానీ ఏమైనా మన మేజర్ సెక్టర్స్ చెప్పినట్టు సెక్టర్స్ వాటిలో ఎందులో మెటల్స్ కూడా ఇవాళ పాజిటివ్గా 0.6% మెటల్ ఇండెక్స్ Wow. కూడా పెరిగింది, నిఫ్టీ మెటల్ ఇండెక్స్. ఆటో కూడా 0.27. సో ఇట్స్ వెరీ రేర్లీ ఏమవుతుందంటే కొన్ని సెక్టర్లే నెగిటివ్గా పాజిటివ్గా ఉంటాయి, చాలా మటుకు నెగిటివ్లో కూడా ఉంటాయి కొన్ని. ఇవాళ మాత్రం సంహవ్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ కూడా పాజిటివ్గా Positive గానే ఉన్నాయి. ఎంటర్ అయ్యాయి. మనం పిఎస్యు బ్యాంక్ తీసుకున్న 0.24% పెరిగింది, ప్రైవేట్ బ్యాంక్ 0.08%. ఓన్లీ 1-2 సెక్టర్లు, ఒక సెక్టర్ విచ్ ఇస్ నెగిటివ్ టుడే ఏంటంటే నిఫ్టీ రియాలిటీ. సో Mhm. రియల్ ఎస్టేట్ స్టాక్స్ మాత్రం ఇవాళ 0.7% డౌన్ అయింది. డౌన్ అయిందా? సో ఇది మేజర్గా ఇవాళటి Markets index మార్కెట్ index. అప్డేట్. అండ్ వాట్ అబౌట్ గోల్డ్ అండ్ ఆల్? ఓకే. గోల్డ్ వచ్చేసి ఇవాళ ఎక్స్చేంజ్లో, కమోడిటీ ఎక్స్చేంజ్లో 0.15% పెరిగి 10,016 దగ్గర పెరిగి ఎండ్ అయింది ఇవాళ. అండ్ ఈవెన్ మన యూఎస్ డాలర్ టు ఐఎన్ఆర్ చూసుకున్న, యూఎస్డి ఐఎన్ఆర్ చూసుకున్న 0.29% పాజిటివ్, 85.98 దగ్గర పెరిగిందనమాట, ఎండ్ అయింది. సో ఆన్ ద హోల్ మార్కెట్స్ చూస్తే మాత్రం పాజిటివ్గానే ఉన్నాయి. ఇట్స్ అ గుడ్ సైన్. హోప్ఫుల్లీ యూజువల్లీ ఏంటంటే ఇప్పటికైతే పెద్దగా నెగిటివ్ న్యూస్ ఏం లేవు కాబట్టి, సో రేపు కూడా హోప్ఫుల్లీ ఇలాగే పాజిటివ్ ఓపెన్ అవుతుందని అనుకుంటున్నాం అనమాట. సో Yeah. దిస్ ఈస్ ద సమ్మరీ. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.